మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కొత్త షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఆగస్టు ఫస్ట్ వీక్ లో మొదలయ్యే ఈ షెడ్యూల్ 12 రోజులు కంటిన్యూ అవుతుందట. ప్రీ క్లైమాక్స్ సీన్ తెరకెక్కించేందుకు సుజిత్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. యంగ్ హీరో విశ్వక్సేన్ కొత్త ప్రయోగంతో దాడి చేయబోతున్నాడు. టైటిల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఈ సినిమా గ్లిమ్స్ మండే లాంచ్ చేయబోతోంది సినిమా టీం. బ్రహ్మాజీ వారసుడు సంజయ్ రావు హీరోగా చేసిన స్లమ్ డాగ్ హస్బెండ్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ ని సందడి చేసుకుంటోంది. బ్రో టాక్ వీక్ అవడంతో ఈ సినిమాకు కలిసొస్తోందని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీయబోయే సినిమాలో శ్రీలీలకు ఆఫర్ దక్కిందట. జాన్వీ కపూర్ హీరోయిన్ అనుకున్నారు కానీ చివర్లో ఈ హీరోయిన్ నే కన్ఫర్మ్ చేశాడట బుచ్చిబాబు. ఆల్రెడీ బన్నీ పుష్ప 2లో ఈ లేడీ ఐటమ్ బాంబు పేల్చనుందనే ప్రచారం జరుగుతున్న వేళ చెర్రీ సినిమాలో ఛాన్స్ రావడంతో తను మెగా బ్యూటీ అనేస్తున్నారు. సమంత తన హెల్త్ కోసం తీసుకుంటున్న ట్రీట్మెంట్ లో భాగంగా విదేశాల్లో సేద తీరుతోంది. బాలీలో సందడి చేస్తోంది. అయితే కోతితో తను చేసిన సందడి అలానే డాన్స్ వీడియో వైరల్ అయింది. బ్రో మూవీ టాక్ వీక్ అవడంతో త్రివిక్రమ్ టార్గెట్ అయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాటల మాంత్రికుడి మాటల మీద ట్రోలింగ్ పెరుగుతోంది. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఒక్క సాలిడ్ డైలాగ్ కానీ స్క్రీన్ ప్లే గానీ గొప్పగా రాయలేదని ఫైర్ అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. సలార్ మూవీలో మదర్ సెంటిమెంట్ మీద ప్రచారం పెరిగింది. కేజీఎఫ్ లో హీరో మదర్ పెంపుడు కొడుగ్గా ప్రభాస్ కనిపిస్తాడని గుసగుసలు పెరిగాయి. అలా కేజీఎఫ్ సలార్ కి మధ్య కనెక్షన్ పెట్టాడట ప్రశాంత్ నీల్. పూరి మూవీ డబుల్ స్మార్ట్ లో విలన్ గా నటించబోతున్నాడు సంజయ్ దత్. ఈ బాలీవుడ్ హీరో తాలూకు బిగ్ బుల్ పాత్ర ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇక డబుల్ స్మార్ట్ శంకర్ లో హీరో లుక్ ని ఆగస్టు 15th కి రివీల్ చేస్తాడట.